ఖచ్చితంగా మనం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. దేన్ని? దీన్ని ఆడియో ఈస్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ ఎంటైర్ ప్రెజెంటేషన్ అండ్ మీ వీడియోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. బ్యాడ్ ఆడియో మీరు చాలా వర్స్ కష్టపడి క్రియేట్ చేసిన వీడియో మొత్తాన్ని కొన్ని సెకండ్స్లో డిస్ట్రాయ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్ వాళ్ళ కంటెంట్ చాలా బాగుంటుంది, కానీ ఆడియో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ప్రొఫెషనల్ ఆడియో కావాలంటే మంచి హై క్వాలిటీ మైక్ ఉండాలి, సెపరేట్ సౌండ్ ప్రూఫ్ రూమ్ ఉండాలి, రికార్డ్ చేసిన ఆడియోని ఎడిట్ చేయడానికి సిస్టమ్ ఉండాలి. ఇలా ఆలోచిస్తుంటే ఫస్ట్ మీ ఆలోచన తీసి పక్కన పడేయండి. హలో ఎవ్రీవన్, వీడియోలో ప్రొఫెషనల్గా మీ వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలన్నది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది కూడా మొబైల్లో. ఫస్ట్ మీ ఆడియో రికార్డ్ చేసే ముందు ఈ టిప్స్ని పాటిస్తే స్టూడియో లెవెల్లో మీ ఆడియోని రికార్డ్ చేయొచ్చు. మీరు మీ వాయిస్ రికార్డ్ చేసే ప్లేస్ వీలైనంత సైలెంట్గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో వాయిస్ రికార్డ్ చేస్తుంటే మీ ఇంట్లో ఏ టైంలో అయితే సైలెంట్గా ఉంటుందో ఆ టైంలో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎప్పుడు సైలెంట్గా ఉంటుందో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. లేదా ఎర్లీ మార్నింగ్ 4 to 6 ప్రతి ఇంట్లో సైలెంట్గా ఉంటుంది. ఆ టైంలో వాయిస్ రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే మాక్సిమం నైట్ని రికార్డ్ చేస్తా, అది కూడా టెర్రస్ మీద. ఆ టైంలో మా స్ట్రీట్ డాగ్స్ కచేరీ పెట్టుకుంటాయి, కానీ తప్పదు, వెయిట్ చేసి రికార్డ్ చేస్తా. మీరు రికార్డ్ చేసి 30 minutes ముందు నుంచి మీ స్క్రిప్ట్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు మీ స్క్రిప్ట్ని ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీ ఆడియో ఎంత బాగా వస్తుంది. వర్డ్ బై వర్డ్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటే మీరు రికార్డ్ చేస్తున్న వాయిస్ వాల్స్కి తగిలి రిఫ్లెక్ట్ అవి మీ ఆడియోని డ్యామేజ్ చేస్తుంది. దీన్ని తగ్గించడానికి హార్డ్గా ఉన్న వాల్స్ని సాఫ్ట్ చేయాలి. ఇలా చేయడానికి పెద్ద పెద్ద క్రియేటర్స్ అయితే వాళ్ళ వాల్స్ నిండా ఆడియో ఫామ్స్తో నింపేస్తారు, బట్ మనకి అవి ఏమీ అవసరం లేదు. ఈ రిఫ్లెక్షన్స్ తగ్గించండి. మన ఇంట్లో ఉండే ది బెస్ట్ ఆప్షన్స్ థిక్ క్లాత్స్. మీ ఇంట్లో ఉండే దుప్పటా, టవల్ ఏమైనా థిక్గా ఉండే క్లాత్ని మీ ఫ్రంట్ వాల్ మీద అండ్ సైడ్ వాల్స్ మీద ఉంచండి. ఇలా ఆడియో రికార్డ్ చేస్తే రిఫ్లెక్షన్స్ తగ్గి మీ ఆడియో అనేది క్లారిటీగా రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు బయట ఓపెన్ ఏరియాలో రికార్డ్ చేస్తుంటే ఈ టిప్ని స్కిప్ చేయొచ్చు. మీరు ఏదైనా మైక్ నుంచి రికార్డ్ చేస్తుంటే లైక్ బోయా, ఒకవేళ మీకు మైక్ లేకపోయినా పర్లేదు, మొబైల్ ఇంటర్నల్ మైక్ నుంచి కూడా రికార్డ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు వింటున్న ఆడియో నా మొబైల్ ఇంటర్నల్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది. మీరు దేని నుంచి రికార్డ్ చేసినా మైక్ ఆర్ మొబైల్ దాన్ని స్టేబుల్గా ఒక టేబుల్ మీద కానీ ట్రైప్యాడ్ మీద కానీ పెట్టి రికార్డ్ చేయండి. హ్యాండ్తో పట్టుకోవద్దు. అండ్ రికార్డ్ చేసేటప్పుడు మీ ఫేస్ని అటు ఇటు తిప్పకుండా మైక్కి మరీ క్లోజ్ కాదు, మరీ దూరంగా కాకుండా 10 centimeters గ్యాప్ ఉండి రికార్డ్ చేయండి. ఒకవేళ మీరు 200 ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక పాప్ ఫిల్టర్ని కొనండి. పాప్ ఫిల్టర్ క్లారిటీని పెంచదు, మన వాయిస్ నుంచి వచ్చే ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మన ఆడియో కొంచెం బెటర్ అవుతుంది. ఈ టిప్స్ని పాటిస్తే మీ ఆడియో అనేది చాలా బాగా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మొబైల్లో ఆడియో రికార్డ్ చేయడానికి బెస్ట్ యాప్ ఏంటో చూద్దాం. మొబైల్లో ఆడియో రికార్డ్ చేయడానికి బెస్ట్ యాప్ Force 2. ఈ యాప్ని ఎందుకు బెస్ట్ అన్నాను అంటే ఇది చాలా సింపుల్ ఉంటుంది అండ్ ఇందులో నాయిస్ రిడక్షన్ ఉంటుంది అండ్ మన ఆడియోని హై క్వాలిటీలో రికార్డ్ చేయొచ్చు. ఈ యాప్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, వాటిని ఆన్ చేసుకుంటే మీ ఆడియో ఇంకా కొంచెం బెటర్ అవుతుంది. ఫస్ట్ వన్, యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ పైన ఆడియో ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కి ఇందులో నాయిస్ సప్రెసర్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. సెకండ్, లెఫ్ట్ సైడ్ 3 lines ప్రెస్ చేస్తే అందులో సెట్టింగ్స్ ఉంటాయి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆడియో రికార్డ్ అని ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ వేవ్ లో పెట్టుకోండి. వేవ్ మీన్స్ హై క్వాలిటీ ఆడియో. ఆడియో శాంపుల్ రేట్ 48 లో పెట్టుకోండి. థర్డ్, ఇక్కడ స్టీరియోలో ఉంటే మోనోలో పెట్టుకోండి. మంది యూట్యూబ్ వీడియో కాబట్టి మోనో ఇస్ ది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బ్యాక్ వచ్చి రికార్డ్ ఆప్షన్ నొక్కితే కింద ఒక స్లైడర్ లా ఉంటుంది TPN. ఇది మన వాయిస్ వాల్యూమ్. ఎక్కువ పెడితే లౌడ్గా రికార్డ్ అవుతుంది, తక్కువ పెడితే స్లోగా రికార్డ్ అవుతుంది. మాక్సిమం దీన్ని 1 dB to 2 dB మధ్యలోనే ఉండేలా చేసుకోండి. మీ వాయిస్ ని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీరు లౌడ్గా మాట్లాడితే తగ్గించుకోండి, లేదా మేము స్లోగా మాట్లాడతామని పెంచుకోండి. ఇలా ఆడియో రికార్డ్ చేస్తే ఖచ్చితంగా మీ ఆడియో అనేది ఇంతకు ముందు కానీ చాలా బెటర్గా రికార్డ్ అవుతుంది. అంతేనా, ఇంకేం లేదా అంటే దిస్ ఈస్ ద నార్మల్ రా ఆడియో. మనం రికార్డ్ చేసిన వాయిస్కి ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలి అంటే దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, ఎడిటింగ్.